హలో ఎవ్రీవన్. బుల్లింగ్ అంటే ఏంటి? స్కూల్లో మనం చూస్తూ ఉంటాం కదా, పిల్లలు వేరే వాళ్ళు నేర్పించడము. సో ఇది ఏంటంటే రిపిటేటివ్గా ఒకరిని టీజ్ చేయడము. అది ఎట్లా అంటే ఫిజికల్గా అంటే కొట్టడం కానీ, లైక్ వర్బల్ తిట్టడము, సైకలాజికల్గా నువ్వు ఎందుకు పనికిరావు ఇట్లా అనడం కానీ, లైక్ సైబర్లో అంటే అంటే ఫోన్లలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం. ఇంకా బాడీ బుల్లింగ్ అంటే నీ నువ్వు వెయిట్ ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ బుల్లింగ్ ఉంటాయి. సో ఇది ఎక్కడ అవుతుందంటే ఇద్దరు పర్సన్ పవర్ డిఫరెన్స్ ఉండడం, అంటే ఒకడు వీక్గా ఉన్నాడు అని తెలుసుకొని ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ దాని అడ్వాంటేజ్ తీసుకొని ఇట్లా బుల్లింగ్ చేస్తూ ఉంటారు. సో మనం ఎట్లా అయితే 11 మూవీ చూసినామో అందులో ట్విన్స్ ఉంటారు. ఆ ట్విన్స్లో ఒక అతను లైక్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు అది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని తీసుకొని అడ్వాంటేజ్ తీసుకొని రిపీటెడ్గా ఫిజికల్గా కొట్టడం కానీ, వర్బల్గా తిట్టడం, ఇవన్నీ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి మూవీస్లోనే కాదు, రెగ్యులర్గా మన డే టు డే లైఫ్లో ఈవెన్ నాకు కూడా అంటే జరుగుతూ ఉంటాయి, ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసి ఉంటాం. సో ఇట్లాంటివి అయినా పిల్లలకు ఏమవుతుంది అంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం, స్కూల్కి వెళ్ళకపోవడము, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ ఇట్లాంటివి ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ వీక్ లైక్ 10th నవంబర్ టు 14th నవంబర్ యాంటీ బుల్లింగ్ వీక్గా అవేర్నెస్కి మనం జరుపుకుంటూ ఉంటాము. సో దీన్ని మనం ఫైట్ చేయడానికి కొన్ని టిప్స్. సో స్పీక్ అవుట్. సో మీకు ఎవరైనా మిమ్మల్ని ఏడిపిస్తున్నారు ఇట్లా అనిపిస్తున్నప్పుడు ఫస్ట్ పర్సన్ ఏంటి అంటే మీ పేరెంట్స్ చెప్పడం కానీ, లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ టీచర్స్ చెప్పడం చేయాలి. డైరెక్ట్లీ కన్ఫ్రంట్. సో వాళ్ళు బుల్లింగ్ చేస్తున్నారు అనిపిస్తున్నప్పుడు గట్టిగా చెప్పండి, స్టాప్ చేయండి. నెక్స్ట్ ఏంటి అంటే స్టే కాన్ఫిడెంట్. సో వాళ్ళు బుల్ చేస్తున్నారు అనిపించినప్పుడు లోపల భయం ఉన్నా వాళ్ళ మాటలు ఇగ్నోర్ చేయండి, ధైర్యంగా ఉండండి. అండ్ స్టే విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎప్పుడు ఒక్కరుగా ఉండకండి స్కూల్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ప్లీజ్ follow the tips and share the video. Thank you.